శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 26వ శ్లోకము. విరించి పంచత్వం ప్రజతి హరిరాప్నోతి విరతిం వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనం వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మేళితదృశా మహాసంహారేస్మిన్ విహరతి పతిత్వత్పతిరసౌ. విరించి బ్రహ్మ పంచత్వం మరణమును ప్రజతి పొందుచున్నాడు. హరి విష్ణువు విరతిం చైతన్యరహితుడై సమాప్తిని ఆప్నోతి పొందుచున్నాడు. కీనాశ యముడు వినాశం భవతి వినాశమును పొందుచున్నాడు. ధనః కుబేరుడు నిధనం మరణమును యాతి పొందుచున్నాడు. మాహేంద్రి ఇంద్రునికి సంబంధించిన వితతి అపి పరివారము కూడా సమ్మీలిత దృశ కనులు మూతపడి వితంద్రి నిద్రాణమగు స్థితిని పొందుచున్నది. హే సతి ఓ పతివ్రతామ తల్లి, అస్మిన్ ఈ కనపడు ప్రపంచము మహాసంహారే మహాప్రళయము పొందినప్పుడు అనగా కల్పాంతమునందు త్వత్ నీ యొక్క పతి భర్త అయిన అసౌ ఈ సదాశివుడు మాత్రము ఏ మార్పునకు గురికాక విహరతి క్రీడించుచున్నాడు. తల్లి జగజ్జనని ఈ ప్రపంచమునకు మహాప్రళయము సంభవించినప్పుడు బ్రహ్మదేవుడు, విష్ణువు, యముడు, కుబేరుడు, చివరకు ఇంద్రుడు వీరందరూ కాలధర్మం చెందుచున్నారు. కానీ ఓ పతివ్రతామ తల్లి, నీ భర్త అయిన సదాశివుడు మాత్రము ఎట్టి మార్పులకు గురికాకుండా నిరంకుశుడై విహరిస్తున్నాడు కదా తల్లి. జగన్మాత ప్రళయకాలం వచ్చినప్పుడు బ్రహ్మ జీవితం పరిసమాప్తమవుతుంది. విష్ణు రూపం కూడా పరివర్తనమవుతుంది. యముడు అదృశ్యుడవుతాడు. ఇంద్రుడు, కుబేరుడు మొదలైన వారు పదవీచ్యుతులవుతారు. నీ పాతివ్రత్య ప్రభావం వలన ఈశ్వరుడు మాత్రం క్షయరహితుడిగా నిలిచిపోతున్నాడు. తల్లి, ప్రళయకాల సమయంలో కూడా ఈ నశించినటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, ఇంద్ర, కుబేర, వరుణాదులు వీరందరినీ కూడా నీవు మళ్ళా పునరుజ్జీవింపజేసి సృష్టి కార్యాన్ని ముందుకు నడిపిస్తున్నావు తల్లి. నీ భర్త అయిన సదాశివుడు నీవు కూడా ఇంతటి మహిమాన్వితమైనటువంటి వారు కదా అని చెప్పేసని ఆ యొక్క శివ పార్వతులను గురించి ఈ శ్లోకంలో శంకరుల వారు వివరిస్తున్నారు. ఈ యొక్క శ్లోకాన్ని నిత్యం పఠించి పాయసాన్ని నివేదనగా చేసినట్లయితే గనక సకల ఆపదలు కూడా తొలగిపోతాయి. మనకు ఉన్నటువంటి ఎటువంటి ఆపదల నుంచైనా కానీ విముక్తిని పొందడం కోసం అని చెప్పేసని ఈ యొక్క 26వ శ్లోకాన్ని ప్రతినిత్యం కూడా మనం పారాయణ చేసుకోవాలి. శ్రీమాత్రే నమః.